హాయ్ గైస్. సో ఈరోజు మంది తిరుపతిలో డే 2 అనమాట. ప్రజెంట్ ఈరోజు మొత్తం చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ మార్నింగ్ 12:30 యాక్చువల్లీ చాలా వేరంగా దిగిపోవాల్సింది 11 ఆ టైంకి. బట్ ట్రైన్ వచ్చేసి యాక్చువల్ టైం 12:30 అని చెప్పి బట్ 12:30కి దింపాడు. ఇంకా దింపాక మేము లాకర్స్ కోసం యాజ్ వెల్ యాజ్ రూమ్స్ కోసం ఇంకా మొత్తం తిరిగి ఏదో క్లాస్ సెట్ చేసేసుకొని ఇంకా ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసాక ఫ్రెష్ అయిపోయి యాక్చువల్లీ గైస్ ఈరోజు నా బర్త్డే. సో బర్త్డే కాబట్టి కొంచెం ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాం. పద్మావతి అమ్మవారు టెంపుల్, పద్మావతి అమ్మవారు ఆ టెంపుల్కి వెళ్ళాం. మంచిగా దర్శనం అయింది. దర్శనం అంతా అయ్యేసరికి 6 o'clock అయింది. 6 o'clockకి లక్ష్మీదేవి అమ్మవారు మంగళహారతి అవన్నీ అయ్యాయి. సో అది కొంచెం మేము అదంతా చాలా దగ్గరుండి చూసాం. యాక్చువల్లీ మేము రిటర్న్ వచ్చేస్తున్న టైంలో వాళ్ళు సైడ్కి పిలిచి సైడ్కి ఆపేసి ఇంకా అలా అమ్మవారిని తీసుకొచ్చారు, లక్ష్మీదేవిని తీసుకొచ్చారు. ఇంకా ఆ హారతి అదంతా చూసుకునేసి అవన్నీ పక్కనే ఉన్నాం. ఇంకా మేము పక్కనే ఉంటే అన్నీ చూసి చాలా బాగా జరిగింది. అదంతా అయినాక ఇంకా కొంచెం మామిడికాయలు అన్నీ పిచ్చి అన్నీ కొనుక్కొని తినేసి నేను వచ్చేసి ఏమంటారు ఎలిఫాంట్స్ ఉంటాయి చూడండి, అవి తీసుకున్నా. ఇంటికి దేవుడి గదికి ఇలా పెట్టేవి అవన్నీ తీసుకున్నా. అవన్నీ తీసుకొని ఇంకా కొంచెం షాపింగ్ లాంటివి చేసుకొని లాడ్డూస్ ఇవన్నీ తెచ్చేసుకొని వచ్చేసాక ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. 7:30 అయ్యాక మేము లైన్స్లో నిల్చోవడం స్టార్ట్ చేసాం టోకెన్ టికెట్స్ కోసం. టోకెన్ టికెట్స్ మాకు 9:30 ఆ టైంకి దొరికాయి. 7 ఆ టైంకి వెళ్ళినట్టున్నాం, 7 సంథింగ్ ఐడియా లేదు. 9:30 ఆ టైంకి మాకు టోకెన్ టికెట్స్ దొరికాయి. టోకెన్ టికెట్స్ తీసేసుకొని మేము మళ్ళీ మా ప్లేస్కి వచ్చేసాం. రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్తాం. వెనక అందరు అమ్మ హాయ్ చెప్పు, ఇటు తిరిగి నీకు వద్దుతో చెప్పలేవులే. ఇదనమాట తిరుపతిలో ప్రెజెంట్. చూడండి చాలా లైన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ లైన్స్ అన్ని చూపించకలేదు, నన్ను చూపియండి. ఈ లైన్స్ అన్ని దాటుకొని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. మేము వచ్చేసరికి 7 అయ్యింది. ప్రెసెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల ఇలా టోకెన్స్ తీసుకొని రేపు వెళ్దామని అనుకుంటున్నాం. చూడాలి ఇంకా రేపు ఏమవుతుందో.